శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు, ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించే విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణమవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుద్ది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతిగా ప్రధానమైనటువంటి గ్రహం. ఈ వృషభ రాశి వారికి వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత గొప్ప ధనవంతులు అవుతారు. అదే శుక్రుడు బలహీనంగా నీచలో ఉండగాని, పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఎంత గొప్ప కుటుంబంలో, ఎంత ధనవంతుల కుటుంబంలో జన్మించినప్పుడు కూడా అతని యొక్క వ్యసనాల వల్ల, బలహీనతల వల్ల, స్త్రీ వ్యామోహం వల్ల సంపూర్ణంగా పతనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు ఈ రాశి వారికి ప్రధాన గ్రహం అవడం వల్ల వీళ్ళు ఎక్కువగా సినిమా రంగం, ఈ బ్యాంకింగు, ఫైనాన్స్ రంగాల్లో రాణించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి సుమారు సెప్టెంబర్ 2 వరకు పంచమ స్థానం అయినటువంటి నీచ స్థితిలో ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో
అటు స్పెక్యులేషన్ అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, ఏదైనా సినిమా రంగం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. అందుకనే సహజంగా ఈ వృషభ రాశి వారికి పంచమ స్థానం శుక్రుడికి నీచ అవ్వడం వల్ల వీడికి సంతానం వల్ల ఎక్కువ సమస్యలు ఎదురవడం జరుగుతుంటది. అది కూడా ప్రథమ సంతానం వల్ల వీళ్ళు ఎక్కువగా నష్టపోవడం కూడా జరుగుతుంటది అన్నమాట. సో అటువంటిది పంచమ స్థానంలో శుక్రుడు ఇప్పుడు నీచ స్థితిలో ఉండడం వల్ల ఇది పెళ్లి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా కొంత వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంటది. ఈ విధంగా ఈ లవ్ బ్రేకప్స్ రావడం కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ లోపాల వల్ల చాలా వరకు ప్రేమకి బ్రేకప్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ఏంటంటే ఇది రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది కొంతవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కారణమవుతుంటుంది. అయితే స్త్రీలు ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ లేదంటే ఏదన్నా ఒక పరిశ్రమలో అంటే సినిమా పరిశ్రమ, టీవీ మీడియాలో ప్రవేశించడానికి కూడా కొంత అవకాశం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా ఇలాంటి మీడియా, సినిమా, టీవీ రంగాల్లో శుక్రుడు వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపుతుంటాడు. అంటే శుక్రుడు ఫస్ట్ నీచలో ఉన్నప్పటికీ కూడా మరి శుక్రుని యొక్క దృష్టి ఇంచుమించుగా ఈ శుక్రుడు కన్య రాశిలో ఉన్నంత వరకు కూడా శని యొక్క దృష్టి పడుతుంది ఈ రాశి వారి మీద. సో అది కూడా శని వక్రగమన దృష్టి అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు గతంలో ఏదైనా సినిమా ఛాన్స్ కోసం కానీ వివాహం కొరకు కానీ ముఖ్యమైనటువంటి ఏదన్నా ఒక వ్యాపార ప్రారంభిందాం కానీ ప్రయత్నించి మధ్యలో వదిలేసి ఉంటారు. ఇప్పుడు మీరు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే ఈ శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహం కూడా ఉన్నాడు. కర్కాటక రాశిలో 11వ స్థానంలో ఈ గురుగ్రహం కూడా ఉన్నాడు. చతుర్థ సప్తమాధిపతిగా ఉండడం వల్ల అటు మీరు ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా కూడా దానికి అటు భగవంతుడి యొక్క సహకారం లభిస్తుంది, ఆర్థిక పరమైన సహకారం లభిస్తుంది. కాబట్టి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రహాల ప్రభావం వల్ల మీకు కొన్ని సందర్భాల్లో కొత్త ఉపాధి అవకాశాలు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే మీరు ఏదన్నా ఉద్యోగం అంటే వృత్తి మారాలనుకున్నా కూడా ఇది అనుకూలమైన సమయం. అంటే ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే అంతా కూడా రెడీ చేసుకోవాలి, వర్క్ అంతా రెడీ చేసుకొని అంతా సిద్ధం చేసుకొని శుక్రుడు ఎప్పుడైతే మనకి సెప్టెంబర్ 2 తర్వాత తులారాశిలోకి వస్తాడో అప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎప్పుడన్నా సరే ఎవరి జాతకంలో అయినా సరే ఈ యొక్క వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఒక వివాహం చేసుకోవాలన్నా, ఒక ముహూర్తం గృహప్రవేశం చేయాలన్నా కూడా ఆ ముహూర్తంలో శుక్రుడు బలంగా ఉండాలి. అందుకనే మనకి గురుమౌర్జం, శుక్రమౌర్జం వివాహాలు వాయిదా వేస్తుంటాం. ఇటువంటి శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కార్యక్రమం, ఆ వివాహం కానీ, గృహప్రవేశం చేసినప్పుడు కానీ, వ్యాపారం కానీ ఆర్థిక పరంగా శుభకార్యాలతో సక్సెస్ అవుతూ ఉంటుంది. మరి శుక్రుడు నీచలో ఉన్నప్పుడు మీరు వివాహం చేసుకోవడం కానీ, వ్యాపారం ప్రారంభించడం కానీ, ఆర్థిక పరమైనటువంటి ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నప్పుడు కంప్లీట్గా ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి మీకు. కానీ ప్రారంభం మాత్రం మీరు సెప్టెంబర్ తర్వాత 2 చేసుకుంటే అది మీకు సంపూర్ణ విజయాన్ని రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు ఈ నెలలో అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ మధ్యలో స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో విరోధం పెట్టుకోవద్దు. పిల్లలతో అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అలాగే ఏంటంటే ఆర్థిక విషయాల్లో అప్పు తేకుండా ఉంటే మంచిది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంటే జనరల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా
చూడవలసి ఉంటుంది, వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది దీనికి. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు, అవి విడివిడిగా ఉంచకూడదు. ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుసుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.